ఏవోబీలో గంజాయి నెట్వర్క్ ని బ్రేక్ చేసేందుకు ఆపరేషన్ షురూ అయింది. డ్రోన్ సర్వేలు, శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు మొదలు పెడుతున్నారు. మరోవైపు ట్రాన్స్పోర్ట్ చైన్ లింక్ పైన కూడా యంత్రాంగం పట్టుబిగిస్తోంది. ఈ చీకటి వ్యాపారం వెనుక కింగ్ పిన్స్ జాతకాలు సంపాదించిన పోలీసులు వేటకు సిద్ధమయ్యారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్ అటవీ ప్రాంతంలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది పోలీస్ యంత్రాంగం. సీజన్ ప్రారంభంలోనే మత్తు పంట సాగు విస్తీర్ణం గుర్తించి ధ్వంసం చేసేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం అత్యాధునిక డ్రోన్లను రంగంలోకి దించగా అడవులను, కొండవాలు ప్రాంతాలను జల్లెడ పట్టేస్తున్నాయి. గత రికార్డుల ఆధారంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని మండలాల వారీగా డ్రోన్ సర్వే జరుగుతోంది. ఈ డేటా ఆధారంగా మత్తు పంటను గుర్తించేందుకు ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా ఇప్పటి వరకు గంజా సాగుకు సంబంధించి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. గత 5 ఏళ్ల కాలంగా తోటల ధ్వంసం, తనిఖీల ద్వారా గంజాయిని పట్టుకోవడం దశాబ్దాలుగా జరుగుతున్నప్పటికీ పట్టుబడిన దానికన్నా కొన్ని వందల రెట్లు అడవిని దాటి వివిధ మార్గాల్లో మత్తు మార్కెట్లోకి ప్రవేశించినట్టు లెక్కలే చెబుతున్నాయి. దీనికి కారణం శాఖల మధ్య సమన్వయ లోపమనే విమర్శ చాలా కాలంగా ఉంది. కొండలు, లోయలతో సంక్లిష్టంగా ఉండే అటవీ ప్రాంతంలో గంజాయి పంటలను గుర్తించడం కీలకం. కొండవాలు ప్రాంతాలు, నీటి లభ్యత ఉన్న ఏరియాలో డ్రోన్ల సర్వేను విస్తృతంగా నిర్వహిస్తున్నారు అధికారులు. శాటిలైట్ ఆధారంగా ఎన్ని ఎకరాల్లో పంట సాగు జరుగుతుంది, దానికి అవసరమైన నీటి సరఫరా ఏ విధంగా అందుతుంది అనే సమాచారం లభిస్తే పంట దశలోనే నిర్వీర్యం చేయడం సాధ్యమవుతుంది. ఈ క్రమంలో అల్లూరు జిల్లా పరిధిలోని ముంచంగిపుట్టు, పెదబయలు, జీ మాడుగుల, హుకుంపేట, పాడేరు, డుమ్మిరిగూడ మండలాల్లో ఇప్పటి వరకు 960 ఎకరాల్లో డ్రోన్ల సర్వే నిర్వహించారు. మిగిలిన భూములను పరిశీలించిన తర్వాత చర్యలు మొదలు కానున్నాయి. జిల్లాలో జరుగుతున్న గాంజాయి కల్టివేషన్ సమస్య గత 2 నెలల నుండి మనకి డ్రోన్ సర్వే జరుగుతున్నాయి. దాంట్లో ఇప్పుడు దాకా 960 ఏకరా వరకు సర్వే చేయడం జరిగిన డ్రోన్ తో. ఆ డ్రోన్ ఇమేజెస్ లో చెట్లు ఎట్లా ఉంటున్నాయి అది తెలిసిపోతుంది. ఏ హైట్ వరకు వచ్చినాయి, ఎంత ఏకరా వరకు ఆ కల్టివేషన్ ఉంటున్నాయి, దీనికి మ్యాపింగ్ యాక్టివిటీ జరుగుతుంది. సో మన ప్రాంతంలో కూడా ఈ గాంజాయిని నిర్మూలన కోసం ఈ సర్వే చేసి ఏమేం ఊర్లో గాంజాయి కల్టివేషన్ వస్తే అది తెలిసి దీనికి ధ్వంసం చేయాల్సిన పరిస్థితి. అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ మనకి గ్యాదర్ అవుతే అప్పుడు మాత్రమే ఆల్టర్నేట్ క్రాప్ మనకి వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా అది వాళ్ళకి మంచి అభిప్రాయం వస్తుంది. 14 వ్యూహాత్మక చెక్ పోస్టులు, స్పాట్లు, గంజాయి స్మగ్లింగ్ అరికట్టేందుకు అధునాతన టెక్నాలజీ వినియోగంతో పాటు లారీలు, కంటైనర్లలో దాచిన గంజాయిని పసిగట్టేందుకు పోలీస్ జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి రంగంలోకి దించారు. సీసీ కెమెరాలు కూడా బిగించారు. కింగ్ పిన్ల కదలికలపై నిఘా పెట్టి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.